ఎంతోమంది నూతనంగా మందిరానికి వచ్చినారు. వారికి కూడా బెతేల్ సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారి కొరకు ఒకసారి అందరం కప్పలు కొట్టి అభినందించాం. ఎందుకంటే వారు ప్రతి వారం మన మధ్యలోకి వచ్చి దేవుని స్తుతించాలని తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనకారుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు. 85వ కీర్తనలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే కృప సత్యము రెండు కలిసి అంటండి నీతి అనే సమాధానాన్ని మనకి దయచేస్తుందంట. రెండు కలిపి నీతి సమాధానము కలిపి ముద్దు పెట్టుకుంటున్నాయంట. మరి రాత్రికాల సమయంలో మనలో కృప ఉండాలి, నీతి ఉండాలి, సత్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఒకరినొకరు మనం ముద్దు పెట్టుకోగలుగుతాం. మరి రాత్రికాల సమయంలో నేను కూడా ఏ ఉద్దేశంతో మందిరానికి వచ్చాను, ఏ ఆశతోనే వచ్చావు, ఏ కన్నీటితో, దుఃఖతో, బాధతో, ఏ విషయంలోనే వచ్చావు నాకైతే తెలియదు. కానీ ఈరోజు నిజముగా మొర్ర పెట్టేవారిని మొర నేను ఆలకిస్తానంటున్న దేవుడు మన దేవుడు. నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న మనల్ని ఈ వాగ్దాన దేశంలో నిన్ను నన్ను కూడా ఈ రీతిగా స్తుతించుకోవడానికి, గణపరచుకోవడానికి ఆయన ఎంతో కృప చూపించాడు. ఆయనకి మరి నువ్వు ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చగలుగుతావు? ఏమిచ్చి నీ రుణాన్ని ఆయన తీర్చగలుగుతావు? ఆయన నిన్ను ఆస్తులు అడగట్లేదు, ఐశ్వర్యం అడగట్లేదు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఇరిగి నలిగిన హృదయంతో అడుగుతావా? నీ హృదయాన్ని ఆయన ఇస్తావా? నీ హృదయం అనే ద్వారం దగ్గరకు వచ్చి తలుపు తడుతూ నీ హృదయాన్ని నన్ను చేర్చుకుంటావా? నీ హృదయంలోకి అడుగుతూ కనుక నువ్వు కళ్ళు మూసుకొని అటు ఇటు చూడకుండా నీ హృదయంతోనే పక్కవారు ఏం చేస్తున్నారు, వారు నడుస్తున్నారు, ఇల్లు వేస్తారని నువ్వు చూడకుండా నీ ఆలోచన అంతా ఆయన వైపు చూపించు. నీ ఆలోచన అంతా ఆయన వైపు తిప్పు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే, నిన్ను పిండముగా ఉన్నప్పుడు ఆయన చూసిన దేవుడు. ఆయన నిన్ను మరి రాత్రి నువ్వు చూస్తూ ఉన్నాడు, నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను ముద్దు పెట్టుకోవాలనుకుంటున్నాడు. నా కుమారుడు, నా కుమార్తె అని నిన్ను హత్తుకోవాలనుకుంటున్నాడు. కనుక నువ్వు ఈ హృదయపూర్వకముగా ఆరాధన చేద్దాం, ఆరాధన చేద్దాం. ఆరాధన మనల్ని బలపరుస్తుంది. ఆరాధన ఎన్నో గొప్ప కార్యాలను నెరవేరుస్తుంది. ఆరాధన మన స్థితిగతులను మారుస్తుంది. ఆరాధన మన రోగాలను వెళ్ళగొడుతుంది, ప్రతి వ్యాధి నుండి తొలగిస్తుంది ఆరాధన. మరి రాత్రికాల సమయంలో ఈ హృదయపూర్వకంగా యేసయ్యా, యేసయ్యా, ఎక్కడో ఉన్న నన్ను ఈ వాగ్దాన దేశంలో వచ్చావంటే నీ ప్రేమకి నేను హెలకట్టలేను ప్రభా. ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చలేనయ్యా, తీర్చలేను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇది ఈ నలిగిన హృదయంతో నేను అడుగుతూ ఉన్నాను, మీ పాదాలు పట్టుకుని అడుగుతూ ఉన్నాను. అయ్యా నన్ను జ్ఞాపకం వచ్చేసుకో, నన్ను దాటిపోక తండ్రి అని అడుగుతాం. ఒకరికొకరు ప్రార్థన చేద్దాం, ఆయన వైపు చూస్తూ అడుగుదామమ్మా, అడుగుదాం. ఒక గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా, నన్ను దాటిపోక నన్ను జ్ఞాపకం చేసుకోని అడుగుతున్నాడు. సమస్తం బాగున్నాయి, మనకి కళ్ళు బాగున్నాయి, చేతులు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మరి నువ్వు దేవుని అడగడానికి ఇంకా సిగ్గుపడుతున్నామేమో. ఈ రాత్రికాల సమయంలో అడుగుదామమ్మా, అడుగుదాం. మన ఆలోచన కావద్దు, ఆలోచనతో ఆయన నేను సృష్టించిన దేవుడిని, సృష్టికర్తని మనం మర్చిపోవద్దు. అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, థాంక్ యూ. పరిశుద్ధాత్మదేవా మా మధ్యలోకి రండి, మమ్మల్ని దర్శించు అయ్యా. మా స్థితిగతులు ఎరిగిన దేవుడు, అల్ఫయు ఓమేగయు అన్నవాడు అయ్యా. తల్లి గర్భంలో మమ్మల్ని ఉండగానే రూపించబడిన వాడు అయ్యా. మమ్మల్ని చూస్తున్న దేవుడు ప్రభా. ఆకాశం నీది, భూమి నీది, సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉన్నావు ప్రభా. నా బిడ్డలు నన్ను ఎలా మొరపెడతారని ఆలోచిస్తున్నా ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా చేయగలవు పరమ
చేయగలవు ఆయనకంటే సాధ్యమే. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. హల్లెలూయా. ఈరోజు ఏదైనా సరే ఆయనకి అసాధ్యమైనది ఏదైనా సమస్తము సాధ్యమే కనుక ఆయన సన్నిధిలో నీవు నేను కూడా ఆయన వైపు చూస్తూ చప్పట్లు కొడుతూ మనస్సు పూర్తిగా హృదయపూర్వకంగా అడుగుతాను. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, మెప్పించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. ఈ చేతిలోనే మా జీవం ఉన్నది. మా దేవా, నీ ఆలోచనలకి ఎంతో తక్కువ అవోకమైన కార్యాలు ఉన్నది. సర్వకృపానిధి, మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి, మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగిస్తున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగిస్తున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరిగినా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా యేసయ్య పిల్లలకి కూడా ఏ శత్రువుని కూడా దొరకకుండా నీ చుట్టూ నా చుట్టూ యోగు చుట్టూ ఎలా కంచి వేశాడో ఈ రాత్రి కాల సమయంలో అడుగుదాం. ఆయన నా చుట్టూ కూడా కంచి వేయమన్నాడు. అపవాది గర్జించే సింహంలా గర్జిస్తున్నాడు. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. 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 నీకే నీకే సాధ్యము. ఏమైనా చేయగలవు, స్థితి మొత్తం మార్చగలవు, నీ నామముకే
నామమే హెచ్చించబడాలి, మేము తగ్గించబడాలి, మీరు హెచ్చించబడాలి ప్రభా. అయ్యా ఒక్కసారి ఎక్కడైతే పడిపోయిన చోటనే ప్రభా నిలబెడతానన్నావు ప్రభా, గణపరుస్తానన్నావు, హెచ్చిస్తానంటున్నావు, మా పక్షాన యాచిపడతానంటున్నావు ప్రభా. అయ్యా మా పక్కన అయ్యా 1000 మంది కూలిన 10,000 మంది పడినా ఏ అపాయము రాను